ఆ టైంలో క్రిష్ గాడిని చంపేస్తే నా వెనక మీరున్నారని తెలిసిపోతుంది, నాతో పాటు మీరు కూడా ఇరుక్కుపోతారని అన్నావు. ఏమండి, తీసుకోండి. వద్దు. వద్దా? ఏ? తినాలని లేదు. పెద్దమ్మా, మీ అందరి గురించి మీనాక్షి గారు చెప్తున్నప్పుడల్లా ఇంత మంచి ఫ్యామిలీని, ఇంత మంచి మనుషుల్ని ఎప్పుడెప్పుడు చూడాలా, మీ అందరితో ఎప్పుడెప్పుడు మాట్లాడాలని చాలా చాలా ఎగ్జైటింగ్ గా అనిపించేది. ఆ ప్రాజెక్ట్ కంప్లీట్ చేయడం కోసం నేను చాలా కష్టపడ్డానని మొన్నొచ్చినప్పుడు ఆ ఊరి వాళ్ళు మీతో చెప్పారు. కానీ దానిలో సగం క్రెడిట్ అభి గారికి దక్కుతుంది. వర్క్ జరిగినన్ని రోజులు అభి గారు నా పక్కనే ఉండి నాకు ధైర్యం చెప్పి అండగా నిలబడ్డారు. ఆ ఊళ్ళో చాలా చాలా ప్రాబ్లమ్స్ ఉన్నాయి. వాటన్నిటినీ చాలా ధైర్యంగా ఎదుర్కొని నాకు చాలా చాలా మోరల్ సపోర్ట్ ఇచ్చారు. అందుకే ధైర్యంగా వర్క్ కంప్లీట్ చేయగలిగాం. వర్కే నా కర్మకొచ్చింది. భలేవారే, ఊరుకోండి. నేనేదో తెగ కష్టపడిపోయినట్టు చెప్తున్నారు. అసలు వర్క్ పరిస్థితి ఏంటో తెలుసుకుందామని అక్కడికి వచ్చాను. తీరా అక్కడి వాతావరణం, మనుషులు నచ్చి అక్కడే ఉండిపోయాను. రేయ్, నువ్వు అక్కడే ఎందుకు ఉండిపోయావు నాకు తెలుసురా. కొత్తలు చెప్పక. ఏదో మధ్యలో 1-2 ఫైట్ సీన్లు అంతే. కష్టమంతా మీరు పడి క్రెడిట్ నాకిచ్చేస్తారేంటండి బాబు? ఇవన్నీ కాదండి, అసలు అప్రిషియేట్ చేయాల్సింది, థ్యాంక్స్ చెప్పాల్సింది క్రిష్ గారికి. వీడేంటి సడన్ గా నా మీద ఫోకస్ చేశాడు? తను ఆ రోజు కరెక్ట్ గా దేవుళ్ళ వచ్చారు. తనే కనుక రాకపోయి ఉంటే పరిస్థితులు చాలా భయంకరంగా మారిపోయి ఉండేవి. మనల్ని సేవ్ చేయడం కోసం తను ప్రాణాల మీదకి తెచ్చుకున్నారు. క్రిష్, థ్యాంక్స్ అండి. థ్యాంక్ యూ సో మచ్. వచ్చిన దగ్గర నుంచి నిలబడే ఉన్నావు. కూర్చో బాబు. పర్వాలేదండి, నేను బయలుదేరుతాను. క్రిష్ గారికి ఎలా ఉందో చూసి వెళ్దామని వచ్చాను. బాబు, మా వాడి మీద ఇంత అభిమానంతో వచ్చావు, భోజనం చేయకుండా వెళ్తావా? ఖచ్చితంగా భోజనం చేసే వెళ్ళాలి. భోజనమా? లేదండి, అర్జెంట్ పనుంది, ఆఫీస్కి వెళ్ళాలి. ఎంత అర్జెంట్ పనున్నా సరే మా మీనాక్షి చేతి వంట తినాల్సిందే. ఒక్కసారి తిన్నారంటే డైలీ భోజనం టైంకి మా ఇంట్లోనే వాలిపోతావు. ఏంటి మీనాక్షి గారు, మీరు అంత బాగా వంట చేస్తారా? సూపర్. అయితే ఖచ్చితంగా మీ చేతి వంట తినాల్సిందే. సరే, మీరు మాట్లాడుతూ ఉండండి. భోజనం అయ్యేలోపు నేను మంచి కాఫీ తీసుకొస్తాను. ఓకే. అయ్యో మీనాక్షి, కాఫీ ఎందుకు? డైరెక్ట్ గా భోజనం పెట్టే, బాగా భోజనం చేసి వెళ్తారు. బాబాయ్ చెప్పాడు కదా, ఒక్కసారి నీ చేతి వంట తింటే డైలీ ఇక్కడ వాలిపోతారు అని. మీరు కూర్చోండి, నించున్నారంటే కొంచెం లేట్ అయినా బాగా తిని. బాబాయ్, నేను చూసుకుంటాను రా, నీ పరువు నేను నిలబెడతాను. ఓకేనా? ఏం చూసుకుంటావో ఏమో. కూర్చోండి. అయ్యో పర్లేదు. మన మంచి విశేషాలు. మీ ఊళ్ళో అంతా బాగున్నారా? బాగున్నారండి. మీ బిజినెస్ అది ఎలా సాగుతుంది? అభి గారు ఎంత మంచివారో అంత గొప్పవారు. ఆ ప్రాజెక్ట్ కంప్లీట్ చేయడం కోసం నేను చాలా కష్టపడ్డానని మొన్నొచ్చినప్పుడు ఆ ఊరి వాళ్ళు మీతో చెప్పారు. కానీ దానిలో సగం క్రెడిట్ అభి గారికి దక్కుతుంది. మీనాక్షి గారు, మీరు అంత బాగా వంట చేస్తారా? సూపర్. అయితే ఖచ్చితంగా మీ చేతి వంట తినాల్సిందే.
ఇదిగోండి. ఈ టాబ్లెట్ వేసుకోండి. ఎంతైనా అభి గారు చాలా సరదా మనిషి కదండి. అసలు ఎంత జోవియల్ గా మాట్లాడతారో. భలే కలుపుగోలు మనస్తత్వం అండి. క్షణాల్లోనే అందరితో కలిసిపోయి ఏదో సొంత ఫ్యామిలీ మెంబర్స్ తో మాట్లాడినంత ఆప్యాయంగా మాట్లాడతారు. ఇందాక భోజనాలు చేసేటప్పుడు పెద్దమ్మ, అమ్మ, బాబాయ్, పిన్ని అంటూ వరుసలు కలిపి మాట్లాడుతుంటే మన వాళ్ళంతా ఎంత మురిసిపోయారో. మీకు విషయం తెలుసా? ఇందాక అతనే వడ్డించాడండి. బహుశా అతనికి అదొక మంచి అలవాటు అనుకుంటాను. ఆ ఊళ్ళో కూడా అంతే. వచ్చిన మొదటి రోజే అందరికీ ఇలాగే వడ్డించారు. ఏమండి, మీకు అసలు విషయం చెప్పడం మర్చిపోయాను. రోజు డైనింగ్ టేబుల్ మీద కూర్చొని తినే అలవాటు నేల మీద కూర్చోగలవో లేదో అని చంద్రన్న గారు అంటుంటే దానికి అతను ఏమన్నారో తెలుసా? డైనింగ్ టేబుల్ కాళ్ళు కూడా నేల మీదే ఉంటాయండి అన్నారు. చాలా గ్రేట్ కదండి. అతను డౌన్ టు ఎర్త్ అని చెప్పడానికి ఇది చాలు కదా. ఇది మాత్రమే కాదండి. ఆపుతావా? నొప్పిగా ఉంది, భరించలేకపోతున్నాను. అయ్యో సారీ అండి. టాబ్లెట్ ఓ తర్వాత వేసుకుంటానులే. అదేంటండి, నొప్పిగా ఉందంటున్నారు, తర్వాత వేసుకుంటానంటున్నారేంటండి? వేసుకోండి, నొప్పి క్షణాల్లో తగ్గిపోతుంది. మీనాక్షి ప్లీజ్, నాకు కొంచెం ఒంటరిగా ఉండాలని ఉంది. ఏమైందండి? ఏం లేదు, నొప్పి కొంచెం ఎక్కువగా ఉంది. ప్లీజ్ లీవ్ మీ అలోన్. అది కాదండి, మీరు సడన్ గా ఎందుకు ఇలా? మీనాక్షి ప్లీజ్ అర్థం చేసుకో. ఐ వాంట్ బి అలోన్ ప్లీజ్. సరే వేసుకోండి. అక్కడ పెట్టు. క్షణాల్లో తగ్గిపోవడానికి ఇది ఒంటికైన గాయం కాదు మీనాక్షి, మనసుకైన గాయం. చెప్పను నిన్నెలా ఆపను, ఓ ప్రాణమా నిన్నెలా వదలను, ఏ ప్రశ్నను ఎవరినే అడగను, ఓ మౌనమా నిన్నెలా దాటను, పెదాల పైన నవ్వు పూత పూసుకున్న నేనే కన్నీటితో ఇవే మనసునెలా మార్చను, ఈ ప్రేమకి ఏమిటి వేడుక, ఏ జన్మకి జంటగా ఉండగా.
మనసుకి ఈ మమత కొత్తది దొరకక దొరికింది గనక చేజారుతుంటే ఏం తోచకున్నది ఊరించిన నీలి మబ్బుని ఊహించని గాలి తాకిడి ఎటువైపో తరుముతుంటే కళ్ళార చూస్తూ ఎల్లా మరి ఎడారి వైపు వెళ్ళకంటూ ఆపివాన చెలిని తడారుతున్న గుండెలోకి రారమ్మని తన వెంట పడి ఇటు తీసుకురాలేవా ఊపిరి ఈ ప్రేమకి ఏమిటి వేడుక ఏ జన్మకి జంటగా ఉండగా నా మనసున చోటు చిన్నది ఒక వరమే కోరుకున్నది అడగకని చేరుకుంది మది మోయలేని అనుబంధమై అది నువ్విచ్చిన సంపదేది నా చుట్టూ అల్లుకున్నది నిన్ను కూడా నిలిపి ఉంచగల వీలు లేని ఇరుకైనది సుదూరమైన ఆశలెన్నో చేరువవుతూ ఉన్నా అవందుకోను నిన్ను వీడి పొందేదేదో పోతున్నదిదో తీర్చేదెవ్వరు ఈ ప్రేమకి ఏమిటి వేడుక ఏ జన్మకి జంటగా ఏమండి పర్లేదు నేను వెళ్ళగలను. మీనాక్షి ప్లీజ్ అర్థం చేసుకో. ఐ వాంట్ బి అలోన్ ప్లీజ్. ఊళ్ళో ఉన్నన్ని రోజులు గంటకొకసారి ఫోన్ చేసేవాళ్ళు. ఫోన్ లిఫ్ట్ చేయకపోతే అలిగేవాళ్ళు. ఎప్పుడెప్పుడు ఫోన్ చేస్తానా అని ఎదురు చూస్తూ ఉండేవాళ్ళు. టిఫిన్ చేసావా, భోన్ చేసావా, ఎలా ఉన్నావు, ఎప్పుడొస్తావు, తోడుగా నేను రావాలా, ఏం ప్రాబ్లం లేదు కదా, జాగ్రత్త అని ఎంతో ప్రేమను చూపించేవారు. ప్రతి మాటలోనూ చెప్పలేనంత తపన, బోల్డంత ఆరాటం కనిపించేది. మరిప్పుడు ఎందుకిలా ప్రవర్తిస్తున్నారు? ఎదురుపడినా, మాట్లాడటానికి ప్రయత్నించినా ఎందుకు దూరంగా వెళ్ళిపోతున్నారు? దూరంగా ఉన్నప్పుడు చాలా దగ్గరగా ఉన్నామనిపించింది. కానీ దగ్గరకొచ్చాక చాలా దూరం పెరుగుతోంది. ఎందుకిలా జరుగుతోంది? అసలు ఇంతలోనే ఏమైంది?
మీనాక్షి అయ్యో పిచ్చా నీకేమన్నా చెయ్యేందుకు పెట్టావు? మీకు గుచ్చుకోకూడదని. అవి మ్యాడ్ నీకు గుచ్చుకుంటే పర్లేదా? పర్లేదండి. నేను మీతో మాట్లాడుతున్నప్పుడల్లా గాయం భరించలేనంత నొప్పిగా ఉందని అంటున్నారు. అలాంటి మీకింకో గాయం అయితే తట్టుకోలేరు, భరించలేరు. డోంట్ బీ క్రేజీ. అర్థం లేకుండా మాట్లాడుకో. అందుకని ఇలా చేయబెట్టి దెబ్బలు తగిలించుకుంటావా? నా పెయిన్ నువ్వు భరిస్తావా? దెబ్బ తగిలిన మిమ్మల్ని దగ్గరుండి జాగ్రత్తగా చూసుకునే అవకాశం ఎలాగో ఇవ్వట్లేదు. కనీసం ఇలా నొప్పి పంచుకునే అవకాశమైనా ఇవ్వండి. మీనాక్షి బ్లడ్ వస్తుంది, బాగా పెయిన్గా ఉండుంటుంది. రా ఫస్ట్ ఎయిడ్ చేసి కట్టు కడతాను. మీరు అవాయిడ్ చేస్తుంటే కలిగే బాధ కంటే ఇదేం పెద్ద బాధ కాదులేండి, భరించగలను. మీనాక్షి మీనాక్షి Shit. నా మీద విపరీతమైన కేరింగ్ ఉంది. నాకు చిన్న దెబ్బ తగిలినా సరే వెలువెల్లాడిపోతుంది. నా కోసం ఎంత బాధ అయినా సరే ఆనందంగా భరిస్తుంది. నేను మాట్లాడకపోతే భరించలేనంత బాధగా ఉందని చెప్తుంది. అసలు తనకి నా మీద ఉన్నది ప్రేమో స్నేహమో తెలియడం లేదు. అన్నిటికంటే అభిగాడితో ఎందుకంత క్లోజ్గా ఉంటుంది? ఎందుకు వాడికి అంత ఇంపార్టెన్స్ ఇస్తుంది? అసలు మీనాక్షి మనసులో వాడి మీద ఎలాంటి అభిప్రాయం ఉందో అర్థమై చావడం లేదు. రే ఇడియట్, నీ బిహేవియర్కి కొట్టాలో తిట్టాలో అర్థం కావడం లేదు. నీ మీద ఎంత కోపం వస్తుందో నీ అమాయకత్వానికి అంతే జాలేస్తుంది. అరే మీనాక్షి వాడితో ఏదో ఫ్రెండ్లీగా మాట్లాడుతున్నందుకే నీకు అంత కోపం వస్తే అంతలా ఫ్రస్ట్రేట్ అయిపోతున్నావంటే మరి నువ్వు చేసిన దానికి మీనాక్షి ఎంత బాధపడుంటుందో ఇప్పటికైనా అర్థమైందనుకుంటా నీకు. బలవంతంగా తాళి కట్టావు, అంతే బలవంతంగా ఆ తాళిని తెంచేశావు. నీ వల్ల బతకాలో చావాలో అర్థం కాని పరిస్థితిలో ఉన్న అమ్మాయిని నీ భారీగా నటించమని తీసుకొచ్చావు. ఇదే భరించలేనంత బాధ అయితే తన ముందే ఇంకొక అమ్మాయితో ప్రేమ అంటూ తిరిగావు. ఒక ఆడపిల్ల జీవితంలో ఇంతకంటే బాధ, ఇంతకంటే నరకం ఇంకేమైనా ఉంటాయా? ఊరికే మాట్లాడిన దానికే నువ్వు అంత బాధపడిపోతున్నావే, మరి తను ఎంత క్షోభ అనుభవించుంటుందో ఒక్క క్షణమైనా ఆలోచించావా? ఫ్రెండ్లీగా ఉండడం ఏదో పెద్ద నేరం అన్నట్టు తనతో మాట్లాడడమే మానేసి తన్ని దూరంగా పెడుతున్నావు. మరి నువ్వు చేసిన దానికి తను నిన్నేం చేయాలి? తన స్థానంలో ఏ ఆడపిల్లన్నా సరే నీ మొహం చూడ్డానికి కూడా అసహించుకుంటుంది. కానీ తను మాత్రం ఇప్పటికీ నీ కోసం ఆరాటపడుతోంది. నువ్వు మాట్లాడకపోతే తట్టుకోలేను అంటుంది. ఇది చాలదంట్రా నీ మీద తనకి ఎంత ప్రేమ ఉందో చెప్పడానికి? అయినా ఇప్పుడు నువ్వు ఆలోచించాల్సింది నీ ప్రేమను ఎలా చెప్పాలని దాని గురించి. నీది నిజమైన ప్రేమ అని ఎలా నమ్మించాలా అని. అది వదిలేసి అబి గిబి అని పిచ్చి పిచ్చి విషయాల గురించి ఆలోచిస్తావేంట్రా బుద్ధి లేకుండా? రే ఫూల్, మీనాక్షిని ఇన్ని రోజుల నుంచి చూస్తున్నావు. తన మైండ్ సెట్ ఏంటో నీకు తెలియదంట్రా? తెలుసు. మరి తెలిసి కూడా అభితో ఎందుకు క్లోజ్గా ఉంటుంది, ఎందుకు అంత ఇంపార్టెన్స్ ఇస్తుందని ఆలోచిస్తావేంట్రా అసహ్యంగా?
తీసేయి. ఇలాంటి ఎదవ ఆలోచనలన్నిటినీ నీ మైండ్లో నుంచి తీసేయి. తనకి నీ ప్రేమని ఎలా చెప్పాలో దాని గురించి, కేవలం దాని గురించి మాత్రమే ఆలోచించు. అర్థమైందా? చూడు, పోగొట్టుకున్నాక బాధపడడం కంటే పోగొట్టుకోకుండా జాగ్రత్త పడడం చాలా అవసరం. ఇలా పిచ్చి పిచ్చి అపార్థాలకి అపోహలకి పోయి పోగొట్టుకునే పరిస్థితిని తెచ్చుకోకు. I love you, Meenakshi. I love you.